వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, 0 లక్షల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తెచ్చామంటే 0 లక్షల కోట్లు తెచ్చాం మనం. ఈ ఏంటి పరిస్థితి అంటే ఒక వెదర్ రిపోర్ట్ ఇస్తున్నారు, చేతిలో పెడుతున్నారు. ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో మాకు ప్రజలు అడుగుతున్నారు. ఆ రిపోర్ట్ ఎక్కడ సార్? ఎవరెవరు వస్తున్నారు ఇన్వెస్టర్లు? ఎంతెంత పెట్టుబడి పెడుతున్నారు? ఏ ఏ కంపెనీలు వస్తున్నాయి? ఒక కంపెనీ వచ్చినప్పుడు దాని ఇంత పెట్టుబడి అంటారు కదా, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? ఏం తీసుకొచ్చారు మీరు అని అంటే అందరి చేతుల్లో వెదర్ రిపోర్టు పెట్టి, అయ్యా మేము ఇక్కడికి వెళ్ళాము, చలి ఎక్కువ ఉంది, వెంటిలేటర్లు పగిలాయి, ఈ వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు తప్పిస్తే ఏమీ చెప్పట్లేదు. పైగా రెండో అంశం చాలా క్లియర్గా జెండా ఎత్తేసినటువంటి పరిస్థితి. పెట్టుబడులు తీసుకురాలేక చేతులు ఎత్తేసారు. సూపర్ 6 అమలు చేయలేక కేంద్రం పైకో జగన్ పైకో నెట్టేసే కుట్ర కూడా మొదలైపోయింది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏమైనా చేతులు ఎత్తేసాడా అంటే డిస్కస్ చేసే వాళ్ళకి నిజంగా అమాయకత్వం అనుకోవాలి మళ్ళంటే వాళ్ళందరికీ. ఆయన 99లో ఇచ్చిన హామీలు 99 నుంచి 2004 దాకా ఎప్పుడైనా అమలుపరిచాడా? 2014లో ఇది ఏదైతే అధికారంలో రావడం కోసం ఇచ్చిన 650 హామీలు ఏ ఒక్క హామీ అయినా అమలుపరిచాడా? 2014 to 19 ఏ ఒక్క హామీ అమలుపరచాలి. అప్పుడు ఏంటి ఇంతకంటే పెద్ద హామీలు ఇచ్చాడు. ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, ప్రతి ఊరిని సింగపూర్ చేస్తా, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఏమన్నా అమలుపరిచాడా? 2019లో 2024లో మళ్ళీ అధికారంలో రావడం కోసం ఏదైతే హామీలు ఇచ్చాడో 2029 దాకా ఏం అమలు చేయడు. మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే ఆయనకు కాన్ఫిడెన్స్ ప్రజలే ఇస్తున్నట్టు కదా. ఇప్పుడు ఓట్లే కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు కదా. ఏం చేయకపోయినా రామ్నాథ్ గారు ఎవరో చెప్పారు, రామ్నాథ్ గారు అనుకుంటా, నాకు బాగా గుర్తు, డిబేట్లో ఎప్పుడు కొత్త ఓటర్లు పెరుగుతూ ఉంటారు, ఒక 20 లక్షల మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలియదు కదా. ఆ ఓట్లతో ఇటు అధికారంలో రావచ్చు, అయినా ఈసారి చేస్తాడులే అని చెప్పి నమ్మబట్టు వాళ్ళు డిస్కషన్ పెడతారంట. తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కూర్చొని వాళ్ళే డిస్కషన్ పెట్టి రచ్చబండల దగ్గర వాళ్ళ దగ్గర, అరే చంద్రబాబు నాయుడు చేయడు కదా, చేయలేదు కదా హామీలు, ఈసారి కూడా చేయడేమంటారే, వయసు అయిపోతుంది, ఫస్ట్సారి మోసం చేస్తాడా, ఈసారి చేస్తాడులేరా, ఈ విధంగా ఒక డిస్కషన్ పెట్టి ఈసారి చేస్తాడులే అని నమ్మబలికి. ఎందుకంటే ప్రజలు ఆశాజీవులు కదా, సో ఖచ్చితంగా నమ్ముతారనేటటువంటి ఉద్దేశం వాళ్ళకి బలంగా ఉంటుంది. అందుకనే ఎన్ని రకాల అడ్డగోలు హామీలైనా వాళ్ళు ఇస్తారు, అధికారంలోకి వచ్చినాక అమలు చేయరు అనేది క్లియర్. ఇప్పుడు ఇందాక 14 లక్షల కోట్లు, అంతకుముందు 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసినప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఇవి. ఈరోజు 14 లక్షల కోట్లు లేదు, 6.5 లక్షల కోట్లే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారసత్వంగా ఆంధ్రప్రదేశ్ విభజించి వచ్చింది మొత్తం కలుపుకుని 6.5 లక్షల కోట్లు. అయినా కూడా ఇప్పుడు చేయలేని అంటున్నాడు. దాంట్లో మీరు ఒక వాడు ఇచ్చారు, మాట్లాడితే కేంద్రం నాకు అన్నీ ఇస్తుందని. కేంద్రం అన్నీ ఇచ్చినా చేయలేకపోతున్నాడు. దాంతోపాటు ఆయన చెప్తున్నాడు కేంద్రం అన్నీ ఇస్తుంది, అన్నీ ఇచ్చేస్తుంది అన్నాడు. అన్నీ ఇస్తున్నా ఈ రాష్ట్రంలో అప్పు తక్కువ ఉన్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త అయినా ఈ పథకాలు నేను చేయలేను ఓపెన్గా చెబుతున్నాడు. సంపద సృష్టించి ఇస్తానన్నాడు. ఎప్పుడు అంటే 2047 వికసిత భారత్కి ఇస్తాడంట. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు రేపు 4/20/2025 వస్తే 75 ఏళ్ళు, అంటే రేపు 2-3 నెలల్లో 75 ఏళ్ళు రాబోతుంది చంద్రబాబు నాయుడుకి. అంటే రేపు 2047 వికసిత భారత్ ఆయన ఇస్తానంటుంది. అప్పటికి చంద్రబాబు నాయుడు వయసు 97 ఏళ్ళు. ఈలోపు పోయేవాళ్ళు పోతారు, చచ్చేవాళ్ళు చచ్చిపోతారు. ఈయన ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోకుండా చనిపోయేవాళ్ళు. ఎందుకంటే ప్రజల దగ్గర ఏం లేవు కదా, ఈరోజు బతికే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఈయన 97 ఏళ్ళకి సంపద అంటే వచ్చే 22 ఏళ్ళ తర్వాత ఇస్తాడంట. రైతులు ఇబ్బంది పడాల్సి వస్తే పడాలి అంటున్నారు. అవును సార్, రైతులు ఇబ్బంది పడాలి, కానీ వాళ్ళ కొడుకు ఇబ్బంది పడవసరలా, వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళు ఇబ్బంది పడవసరలా. దావోస్కి అఫీషియల్గానే టూర్కి 20 కోట్లు, ఇంకా ఆల్రెడీ మీడియాకు 2.5 కోట్లు, మళ్ళీ ఇంకొక 30-40 కోట్లు ఎంతో ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఇచ్చిన ఫస్ట్ జీవో కాబట్టి దానికి సంబంధించి. అంటే దాదాపు 60-70 కోట్లు దావోస్కి. రామోజీ చచ్చిపోయినాక ఒక సబ్ పెడితే దానికి ఒక 20 కోట్లు. వాళ్ళకేం ఇబ్బంది అవసరంలా. ఈయనేమో ఎక్కితే దిగితే స్పెషల్ ఫ్లైట్లు, సీఎంకి స్పెషల్ ఫ్లైటు, డిప్యూటీ సీఎంకి స్పెషల్ ఫ్లైటు, వాళ్ళ కొడుకు స్పెషల్ ఫ్లైట్లు, ఎక్కితే దిగితే స్పెషల్ ఫ్లైట్లు. కరకట్ట కొంప నుంచి ఏదైతే అక్కడ వాళ్ళ భాష వచ్చేస్తుంది, కరకట్ట ఇంటి నుంచి ఏదైతే సెక్రటేరియట్కి వెళ్ళడానికి ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళాలి. వాళ్ళు ఇలా ఇబ్బంది పడే అవసరంలా. కానీ ప్రజలు ఇబ్బంది పడండి, మీరు ఇబ్బంది పడితే పడండి. మరి అంతకుముందు మనం ఇచ్చిన హామీలు అంత స్ట్రాంగ్ గా చెప్పారు ఆయన ఎలక్షన్ టైంలో. చెప్పారు కదా, ఎలక్షన్ టైంలో ఒక బయట ఉంది సార్ నిజంగా. మీకు ఒక నిమిషం చాలా అద్భుతంగా పెద్దగా అరుస్తాడు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాట్ ఏంటంటే అబద్ధాన్ని పెద్దగా అరుస్తాడు. అంత పెద్దగా అరుస్తాడు, పెద్దగా అరుస్తున్నాడు. 0 లక్షల కోట్లు ఇంటికి తీసుకొస్తా, దావోస్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు అందరికి. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి
అమ్మో బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్ లో ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పని చేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తుంది కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా. నీకు నచ్చితే అక్కడ పని చేయి, ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు. ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. సరే కొద్దిసేపు అంటే మనకు కూడా పిచ్చెక్కింది కానీ పొలిటీషియన్ 100% పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలంటే భారత్ ప్రపంచంలో ఎట్లాంటి నేను పొలిటీషియన్ చేయలేను, నాకు చేత కాదు, నాకు ఆర్థిక పరిస్థితి సహాయం చేయదు, నేను ఇట్లాగే ఉంటా, ఉన్నది చెప్పేస్తా, లేదా 250 రూపాయలు పెంచుతా, ఇట్లా చెప్తే ప్రజలు ఓట్లేదు సార్. పొలిటీషియన్స్ లో చాలా మంది మంచి కాదు సార్, మంచి చెడు కాదు, పొలిటీషియన్ గానే ఉండాలి. రాజకీయ నాయకులు మనకు దశాబ్దాల నుంచి మనం అనేక మంది రాజకీయ నాయకులను చూస్తున్నాం. ఇచ్చిన మాట కోసం నిలబడిన చంద్రబాబు నాయుడు చేస్తే చేయగలుగుతా అని చెప్పి లేదా చేయలేకపోతే చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులను చూసాం మనం. సో చెప్పింది చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వం చూసాం మనం. ఏంటంటే ఇది పొలిటీషియన్ కాదు సార్, పక్కా ఫ్రాడ్ ఎవడన్నా ఉన్నారు ఈ దేశంలో, ప్రపంచంలో 100% పొలిటీషియన్ అయినా కాదు సార్. పక్కా ఫ్రాడు, పిల్లనిచ్చిన మావ నుంచి ఎవరినైనా ఏ ప్రజలనైనా మోసం చేయగలిగినటువంటి నేర్పరు ఉంటే అంతకుముందు అనేవాళ్ళు డబుల్ PhD చేశాడు చంద్రబాబు నాయుడు మోసం చేయట్లేదు. డబుల్ కాదు సార్, ప్రజలు వాటిని విశ్వసించట్లేదు, 100% పొలిటీషియన్ గానే విశ్వసిస్తున్నారు. ఇవన్నీ చేయగలిగినటువంటి నేర్పరిగా ఉంది. అందుకని మీకు చెప్పట్లా ఎంత గట్టిగా చెబుతాడంటే సార్, అబద్ధాన్ని 100 సార్లు గట్టిగా చెప్పి 100 మంది చేత చెప్పిస్తే అదే నిజమైపోయింది అనేది చంద్రబాబు నాయుడు నమ్మిన సిద్ధాంతం. దాని ప్రకారం చెబుతా ఉన్నాడు. ఇప్పుడు దావోస్ పెట్టుబడుల సంగతి వద్దాం సార్. సార్ అసలు పెట్టుబడులు పెట్టడానికి ఫస్ట్ మనం పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి? అయ్యా మా రాష్ట్రం ఇదిగోండి, మా రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ ఇవి, ఇదిగో భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది, మాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీకు నీటి సదుపాయం ఇస్తాం, మీకు ఇదిగో పలానా రాయితీలు ఇస్తాం, మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, పరిశ్రమలు పెట్టడానికి రమ్మనాలి. కానీ మనం దావోస్ వెళ్ళి ఏం చెబుతున్నాం? ముఖ్యమంత్రి కూర్చుంటాడు, మంత్రి ఉంటాడు, వాళ్ళ కొడుకు ఉంటాడు, ఒక మంత్రి లేచి పరిశ్రమల మంత్రి, నోట్ దిస్ పాయింట్, పరిశ్రమల మంత్రి నిలబడి స్పీచ్ ఇస్తా, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ రండి పరిశ్రమలు పెడతానికంటే ఇదేంద్రా అయ్యా కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, తండ్రి ఉండగా కొడుకు ముఖ్యమంత్రి అంటాడు ఏంది పారిశ్రమల మంత్రి, పరిశ్రమ శాఖ మంత్రి, ఈయన సంథింగ్ ఈజ్ దేర్ అని ఆలోచించరా? అంత అమాయకత్వంగా వచ్చి 100 కోట్లు పెట్టుబడి పెట్టేస్తారా? సేమ్ అక్కడ ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా సార్, రెడ్ కార్పెట్ వేస్తాం, మా రాష్ట్రానికి రండి సార్, మా రాష్ట్రంలో చాలా ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మీకు కావాల్సినవి ఇస్తాము, ఏం కావాలో అవి తీసుకోండి సార్, ఎన్ని రాయితీలు కావాలంటే అన్ని ఇస్తాం, మీరు ఇమీడియట్గా రండి సార్ అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఏళ్ళు చూపించి చెబితే ఏ పారిశ్రామికవేత్తను వస్తాడా? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, బయటికి వెళ్తే తిడుతున్నారు, ఎవరిని? ఉప ముఖ్యమంత్రినే బయటికి వెళ్తే తిట్టే పరిస్థితి అంటే పారిశ్రామికవేత్తలను కొట్టే పరిస్థితి ఉంటుందని అనుకోరా? ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అంటే ఏ విధంగా పరిశ్రమలు పెట్టడానికి వస్తారు? పాయింట్ నెంబర్ 3, ఏదైతే వీళ్ళు పారిశ్రామికవేత్తలని, ఏది అదానీ లాంటి వాళ్ళని, అంబానీ లాంటి వాళ్ళని, జిందాల్ లాంటి వాళ్ళని, వీళ్ళు దొంగలు, వీళ్ళంతా దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ఈ దొంగలు మనం రానియద్దు, ఈ దొంగలకు మొత్తం దోచిపెడతారా అని చెప్పి పత్రికల్లో రాపిచ్చి వాళ్ళందరినీ దొంగలుగా చిత్రీకరించి హనీ ట్రాప్ నటులతో నటులకి వాళ్ళకి చేసి ఇవన్నీ చేసినప్పుడు మరి ఏ పారిశ్రామికవేత్త ఈరోజు వస్తాడు సార్? ఇదే నోటితోనే కదా మీరు అందరూ, ఇదే నోటితో వాళ్ళందరినీ దొంగలంటే వైజాగ్ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కాదు సార్, అదే పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో వస్తే వాళ్ళు భోజనాల కోసం చిల్లరగా కొట్టుకున్నారని చెప్పి చిల్లర వార్తల్ని ఏదైతే రాసి వాళ్ళ మీద అబద్ధాలు రాసినప్పుడు ఆ పారిశ్రామికవేత్తలు తెలియదా? కాదు సార్, ఆ పారిశ్రామికవేత్తలు తెలియదా? ఇంకో అంశం వచ్చేటప్పటికి ఒక ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి కూడా మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మా రాష్ట్రం అడుగు తినేస్తుంది, మా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేశారు, నేను వచ్చి ఇప్పుడు మొత్తం బిల్డ్ చేస్తున్నా, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టనంటే అడుగు తినే రాష్ట్రానికి వచ్చి ఎవడన్నా పెట్టుబడులు పెడతారా? సారీ టు సే సార్, ఆయన చెప్పిన మాట నేను చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అడుగు తిందు, మా రాష్ట్రం అడుగు తిందా రండి అంటే పెట్టుబడులు పెడతానికి సార్, మా రాష్ట్రం అడుగు తినిపోయింది, నేను పెద్ద తోపుని వచ్చాను, మొత్తాన్ని బాగు చేయడానికి వచ్చా, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి. బాగున్న దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? బాగోలేదని అడుగు తిందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు,
మరి అడుగు తినే రాష్ట్రంలో మనం వస్తే మనం కూడా అడుగు తినాల్సిన పరిస్థితి ఉంటుందని పారిశ్రామికవేత్త ఆలోచిస్తాడు కదా. రెండు ఇక్కడ జీవన పరిస్థితి బాగాలేదనేది అందరికీ తెలుసు. ఈ 7 నెలల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసు. ఈ రాష్ట్రంలో ఏముందంటే మొన్న సంక్రాంతి పోటీలు చూసినప్పుడు అందరికీ అర్థమైంది కదా, చీపు లెక్కరో జోద క్రీడలో ఇంటింటికి మద్యం అందుతుంది, తాగి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, రేపులు హత్యలు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చెబుతున్నాడు బాగాలేదు ఇక్కడ పరిస్థితి అని. మరి ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టడానికి వస్తాడు సార్? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంకో అంశం ప్రధానంగా వచ్చేటప్పటికి ఇక్కడ తిరుపతి లడ్డు అంశం కూడా నేను ప్రస్తావిస్తాను సార్. అందరూ ప్రస్తావించకపోయి ఉండొచ్చు, బట్ నా అభిప్రాయం ప్రకారం ఒక పవిత్రం, ఎందుకంటే ప్రతి పారిశ్రామికవేత్త దేవుణ్ణి బాగా నమ్ముతాడు సార్, దేవుడికి ఎక్కువ భక్తుండే. ఇప్పుడున్న ఈ పారిశ్రామికవేత్తలు అందరూ తిరుపతి వెళ్ళినాళ్లే. అలాంటి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి దేవుడు ప్రతిష్టనే దిగజారిస్తే, అలాంటి రాష్ట్రంలో అలాంటి ముఖ్యమంత్రి ఉండగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు సార్? మీరు చెప్పండి సార్. ఎందుకంటే మన దేవుణ్ణి నిజంగా ఏదైనా తప్పు జరిగినా జరగలేదని మనం దాన్ని చేసుకొని ఎవరైతే జరిగిందో వాళ్ళు మనం శిక్షించాలి. దేవుణ్ణి జంతువులు కొవ్వు కలిపిన లడ్డు తిన్నారని, ఆ ప్రసాదం దేవుడికి పెట్టామని, మీ అందరికీ పెట్టామని ఈ రకాల గాలి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా పారిశ్రామికవేత్తలు ఎవరన్నా దానికి సంబంధించి వస్తారా సార్? ఇంకోటి విచ్చలవిడితనం ఇక్కడ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేల దోపిడీల దగ్గర నుంచి కూటమి నాయకుల అరాచకాలు సృష్టిస్తూ ఉంటే, పరిశ్రమలు నిర్వహిస్తున్న వాటాల కోసం బెదిరిస్తూ ఉంటే ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడి పెడతానికి వస్తాడు? 3 అనుకూలమైన వాతావరణం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం వైజాగ్ అంటాం. రోడ్డు మార్గం, జల మార్గం, వాయు మార్గం, ఏదైతే రైల్వే మార్గం, అన్ని ఫెసిలిటీస్ ఉన్న నగరంగా విశాఖపట్నానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెడితే దాదాపు 30 మంది కార్పొరేట్ కంపెనీలు సార్, అదాని, అంబానీ, జిందాలు, బంగూరు, ఒబెరాయి, బజాంకా, దాల్మియా, మిట్టలు, జిఎంఆర్, టెస్లా, ఇట్లా పెద్ద పెద్దలు అందరూ ఆ రోజు ఒకే వేదికమై, ఫస్ట్ టైం ఒకే వేదికమై 100 దావోస్లు కలిస్తే ఎట్లుంటుందో విశాఖపట్నం సమ్మిట్కి అలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్లేయర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చి 388 ఎంఓయూలు కుదుర్చుకొని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కుదిరిస్తే నువ్వు ఈ రోజు ఏమంటావు? అమరావతిలో పెట్టమంటావు తీసుకొచ్చి. ఆడ చూస్తేనేమో 7 కిలోల చేప, 10 కిలోల చేపలు పడుతున్నాయని నీ పత్రికలోనే రాస్తారు. ఈడ అమరావతి ఇప్పుడు ఎత్తిపోతలు కదకండి కొత్తది, వాళ్ళు దావోస్ నుంచి వచ్చినాక స్టోరీ. వాళ్ళు మామూలుగా ఏం చెబుతారు వీళ్ళు? అమరావతిని కడతాము, దానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఒక 50,000 కోట్లు అప్పు తెస్తున్నాం, దాన్ని మేము ఒక 20 ఏళ్ళలో నిర్మిస్తాం. 20 ఏళ్ళు నిర్మించినాక వస్తాడు పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టడానికి. నువ్వు నిర్మించేటప్పుడు ఎందుకు వస్తాడు? డెవలప్ అయినాక వస్తారు కదా సార్ ఎవరైనా. నువ్వు అది లేదు సార్, మాకు ఇదిగో ఈ ప్రాంతాల్లోనే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, నువ్వే చెప్తున్నావు రాష్ట్రం అడుక్కుతుందని, ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు చెప్పండి సార్? 2 పోర్టులు నువ్వే ప్రైవేట్ పరం చేస్తావు. ప్రైవేట్ పరం చేసి పోర్టులు, మా దగ్గర ఈ పోర్టులు ఉన్నాయి, మీరు రండి అని ఎంత అట్రాక్ట్ చేసిన ఎందుకు వస్తారు? సో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లే ఒక్క కంపెనీ కూడా రాలా. ఇది వాళ్ళ పరువు పోయినట్టుగా సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు పోయినట్టు. ఈరోజు సిగ్గుతో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కళ్ళు తలదించుకొని ఈరోజు అరే ఒక్క పరిశ్రమ కూడా మీ రాష్ట్రానికి రాలేదంటే పక్క రాష్ట్రాలు మన దుమ్మెత్తి పోసి ఉమ్మేసే పరిస్థితిలోకి తీసుకొని వచ్చాడు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు. ఎల్లో మీడియా ఏ రకంగా చేసింది, దీన్ని ఏ రకంగా వర్ణించింది అనేది కూడా మాట్లాడదాము.